Yes, hi guys. Today I am here to show you the edible farm fresh tour. Exactly the location వచ్చేసరికి it's in Bodpal near Indian statue opposite the heritage. Yes, it's edible fruits, vegetables and the hydroponics unit. So let's move into the store. ఎస్ నేను ఎంట్రన్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఎస్ దిస్ ఇస్ ద ఎంట్రన్స్ వ్యూ అండ్ యూ కెన్ సీ హియర్ ఇట్ ఈస్ ద పాలీ హౌస్. అంటే ఇట్స్ ద హైడ్రోఫోనిక్స్ యూనిట్ యాక్చువల్లీ. దీని పక్కనే వీ హ్యావ్ స్టోర్ అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ షాప్ ఇట్స్. అండ్ యూ కెన్ సీ ఇక్కడ ఇంకా ఇట్స్ యాక్చువల్లీ జ్యూస్ పాయింట్ కోసం పెట్టారు ఇది, కానీ ఇంకా జ్యూస్ పాయింట్ సెటప్ కాలేదు. సో ఇట్ ఇంకా స్టార్ట్ కాలేదు. సో ఇట్స్ గోయింగ్ టు స్టార్ట్ సూన్. ఎస్ అండ్ ఇది ఎంట్రన్స్ పాయింట్. The entrance with the Lord Ganesh. Yeah. And so enter the store. Yeah, manam enter kaagane we have the first thing here is our favorite thing, that's the Scoops point. And all our favorite ice creams, and we can find here the butter, ghee, cheese, all the ice creams. And I already taste చేసేసాను ఇవన్నీ. And yes, and here we do fruits, vegetables కాదు, we can even find all the dairy items. See, like Amul products like ghee, butter, cheese, paneer, dates. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఆప్రికాట్. నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు, బట్ వన్స్ ఇక్కడ స్టోర్ నుంచి తీసుకొని టేస్ట్ చేశాను. ఇట్ లుక్స్ గుడ్. జస్ట్ వ్యూ చూపిస్తున్నాను మీకు హౌ ద స్టోర్ లుక్స్ అనేది. ఎస్, ఇట్స్ ఇది ఫస్ట్ ఫ్రూట్ సెక్షన్తోనే స్టార్ట్ అయింది. అండ్ హియర్ ది గోవా అండ్ ఎస్ ద హెల్దీ ఫ్రూట్, ది కివీ. నేనైతే ఆల్వేస్ ఇక్కడికి వచ్చినప్పుడు కివీ అయితే కంపల్సరీ తీసుకుంటా. అండ్ ఎస్ ది రెడ్ యాపిల్స్, ది బ్లడ్ రెడ్ pomegranate on the top, custard apples, orange. It looks really oranges. Yes. Just a view. And then the vegetables section starts with keera and the lemon, the red important vegetable tomato, already with the price fixes ఉన్నాయి all the vegetables. Yes, the colocasia, chamagadda here. And I will show a view. Yes, this is the fruits vegetables store, and here the counter section. Entered into the interesting unit of the our edible store. Agri graduates they are already a little known about what is hydroponics, but when the non-agricultural graduates say that wow, it's seriously a soilless culture without even an inch of soil. కొంచెం soil కూడా లేకుండా using with soil and the nutrients from a seed to the plant growing technique ఇది. So you watch. స్టోర్ అయితే దాన్ని
నుంచే ఐ మీన్ దాని పక్కనే వీ హ్యావ్ ద పాలీ హౌస్ విత్ నేను పాలీ హౌస్ వ్యూ కూడా చూపిస్తాను. లైక్ హౌ మెనీ స్టాండ్స్, ఎన్ని ప్లాన్స్, లైక్ హౌ వీఆర్ మెయింటైనింగ్ అనేది. సో ఇవి ఎన్ఎఫ్టీ ఛానల్స్ అనమాట. సో క్లోజ్గా వెళ్దాము. సో వీటిని యాక్చువల్లీ ఎన్ఎఫ్టీ ఛానల్స్ అంటాము. సో ఈ ప్లాంట్ వచ్చేసరికి దిస్ ఇస్ యాక్చువల్లీ ద అమరాంతస్, అంటే తోటకూర. ఇవి వచ్చేసరికి వీటిని వి కాల్ దెమ్, దీస్ ఆర్ కాల్ నెట్ క్యాప్స్ అనమాట. అండ్ ఇవి సీడ్ బాల్స్ అంటారు. ఈ సీడ్ బాల్స్ యాక్చువల్లీ మనం సీడ్ అనేది ట్రేస్లో వేస్తాము. వన్స్ అది సీడ్లింగ్ స్టేజ్ వచ్చాక అందులో నుంచి తీసి మనం ఇందులో ట్రాన్స్ప్లాంట్ చేసాము. ఆల్రెడీ 1 వీక్ అయ్యింది ఇది ట్రాన్స్ప్లాంట్ చేసి. సో మేము ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు దేవేర్ ఇంత సైజులో ఉండే. సో నౌ వీటికి సెట్ అయిపోయి నౌ దే ఆర్ గ్రోయింగ్ వెల్. ఎస్, దిస్ ఈజ్ ద అమరాంతస్. ఎస్, వీ ఫైండ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మనం ల్యాండ్ మీద గ్రో చేసినప్పుడు, హైడ్రోఫోనిక్స్ యూనిట్లో గ్రో చేసినప్పుడు, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇవేంటంటే యాక్చువల్లీ దీస్ ఆర్ ట్రేస్. ఫస్ట్ మేము సీడ్స్ని ఇందులోనే వేసాము. వన్స్ ఇలా సీడ్స్ వేసినప్పుడు ఇవి మేము సీడ్స్ జస్ట్ ఒక 3-4 days, నాట్ ఈవెన్ 4 days, జస్ట్ 3 days బ్యాక్ వేసాము. ఆల్రెడీ జర్మినేషన్ వచ్చి లైక్ ఇట్ లుక్స్ గుడ్. లైక్ దిస్ ఈజ్ యాక్చువల్లీ సొరెల్స్ అనమాట. గంగవైల్ కూర, ఇది గంగవైల్ యాక్చువల్లీ. 4 days అయింది వేసి. సో ఇంకా ఒక 1 weekలో ఇవి ట్రాన్స్ప్లాంటింగ్ వస్తాయి. 1 week to 10 daysలో ట్రాన్స్ప్లాంటింగ్ వస్తాయి. ఇందులో నుంచి తీసి మేము ఇలా ఈ సీడ్ బాల్స్లో నెట్ క్యాప్స్లో వేసి ట్రాన్స్ప్లాంట్ చేసి ఇందులో ఇలా పెడతాము. అండ్ ఎస్, ఇది ఇలా వాటర్ ఫ్లో అయితే ఉంటాయి. యాక్చువల్లీ ఇది ట్యాంక్, and this is the tank where nutrients, it's containing water plus the nutrients. ఇందులో మ్యాక్రో సొల్యూషన్, మైక్రో సొల్యూషన్ అని సొల్యూషన్ ఫామ్స్లో వేసి ఈ వాటర్ కంటైనింగ్ న్యూట్రియంట్స్ అనేవి ఈ ఎన్ఎఫ్టీ ఛానల్స్లో ఫ్లో అయ్యి అండ్ రిటర్న్ మళ్ళీ ఇందులోనే వస్తుంది. యూ కెన్ సీ లైక్ వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్, ఎన్ఎఫ్టీ ఛానల్స్ ఫ్లో పోతుందా లేదా అనేది మనం ఈ 2 pipes ద్వారా చెప్పొచ్చు. లైక్ ఇట్ ఈస్ ద ఫ్లో. అండ్ మనం ఇందులో న్యూట్రియంట్స్ అనేవి లైక్ ప్లాంట్స్కి కావాల్సిన న్యూట్రియంట్స్ అనేవి ఆప్టిమమ్ రేంజ్లో ఉండాలి. ఆ ఆప్టిమమ్ రేంజెస్ అనేవి మనం టీడీఎస్ ఈ pH మీటర్తోని చెక్ చేస్తాము. సో దిస్ ఇస్ స్పినాచ్. ఒక్కో స్టాండ్లో ఒక్కో ప్లాంట్తో కవర్ చేసాము. దిస్ ఇస్ స్పినాచ్. ఇవి టొమాటో సీడ్లింగ్స్. యాక్చువల్లీ టొమాటో సీడ్లింగ్స్ గ్రో బ్యాగ్స్ కోసం వేసాము. ఆల్రెడీ కొన్ని గ్రో బ్యాగ్స్ నింపాము, స్టిల్ ఇంకా గ్రో బ్యాగ్స్ ఫిల్ చేయాలి. సో ఇవన్నీ గ్రో బ్యాగ్స్ కోసం పెట్టాం పక్కన. ఈ స్పినాచ్ ఫస్ట్ మేము ట్రేస్లోనే వేసి తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసి ఇక్కడ పెట్టాము. ఇది ట్రాన్స్ప్లాంట్ చేసి ఆల్మోస్ట్ ఒక 1 week అవుతుంది. సో మేము ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు ఎంత చిన్న సైజులో ఉండే. ఇప్పుడు ఇది 1 weekలో గ్రో అయిపోయింది. అండ్ మనకి ఇంకొక 20 daysలో హార్వెస్ట్ వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ స్పినాచ్. I'll go close to it. So you can see the roots and ikkada ivi seed balls. This is the plant and it flow inside. The amaranthus in the back side. And here idi actually
ఆల్రెడీ గ్రో అయినాయి. ఐ మీన్ ఇది ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టాయి, ఆల్మోస్ట్ అన్నీ హార్వెస్ట్ అయ్యాయి. కొన్ని అక్కడ ఉన్నాయి. దిస్ ఈజ్ యాక్చువల్లీ తీసేయాల్సినవి, బట్ ఐఎమ్ జస్ట్ షోయింగ్ అప్. ఈ ప్లాంట్స్ అన్నీ ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చినాయి. స్పినాచ్ కూడా ఆ స్టేజ్ నుంచి నెక్స్ట్ ఆల్మోస్ట్ ఈ స్టేజ్కి వస్తాయి. సో దిస్ ఈజ్ ఆల్మోస్ట్ అబౌట్ టు హార్వెస్ట్ స్టేజ్లో ఉంది. అండ్ స్పినాచ్ అగైన్ హియర్. ఇవి సీడ్ చేసి పెట్టాము ఇక్కడ. దిస్ ఈజ్ యూ కెన్ సీ ఇంత క్యూట్ టైనీ వన్. దిస్ ఈజ్ యాక్చువల్లీ ది స్పినాచ్, సారీ లెట్యూస్. ఇది అన్నీ వేసాము, కొన్ని ఇంకా రాలేదు జర్మినేషన్. సో ఇంకా చూస్తున్నాము ఫర్ జర్మినేషన్. దిస్ ఈజ్ లెట్యూస్. సో ఇది ఇంకొంచెం గ్రో అవ్వగానే ట్రాన్స్ప్లాంట్ చేసేయాలి. సో స్పినాచ్. ఈ యాక్చువల్లీ ఈ సిస్టమ్ని మనం ఎన్ఎఫ్టీ అంటారు, అంటే న్యూట్రియంట్ ఫ్లో టెక్నిక్. ఇది అంటే న్యూట్రియంట్ ఫ్లో టెక్నిక్ ఎందుకంటే మనం ఇందులో నుంచి వాటర్, ఇట్స్ నాట్ ఓన్లీ ఇందులో ఓన్లీ వాటర్ కాదు, మనం వాటర్తో పాటు ప్లాంట్స్కి కావాల్సిన న్యూట్రియంట్స్ సప్లై చేస్తాము. సో ఈ వాటర్లో మనం వేస్తాం యాక్చువల్లీ సొల్యూషన్ ఫామ్లో న్యూట్రియంట్స్. సో ఈ వాటర్ అనేవి పైప్స్ ద్వారా ఇలా పంప్ అయ్యి అలా అన్ని ఛానల్స్లో ఫ్లో అవుతూ ఉంటుంది. సో ప్లాంట్స్ తీసుకున్నంత ఆ న్యూట్రియంట్స్ అలాంగ్ విత్ వాటర్ తీసుకొని అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ద సేమ్, మళ్ళీ దీంట్లోకే వస్తుంది. సో వెన్ ఎవర్ మనకు వాటర్ తగ్గినప్పుడు అందులో వాటర్ వేసుకోవాలి. ఇఫ్ ద న్యూట్రియంట్స్ తక్కువ ఉన్నప్పుడు వీ గో ఫర్ యాడింగ్ న్యూట్రియంట్స్ అనమాట. సో న్యూట్రియంట్స్ తక్కువైనాయి ఎక్కువైనాయి అనేది మనం టీడీఎస్ మీటర్తో చెక్ చేస్తాము. ఒక వాల్యూ ఉంటుంది టీడీఎస్కి పిహెచ్కి, అంటే ఏ ప్లాంట్కి ఎంత ఆప్టిమమ్ ఉండాలి అని, న్యూట్రియంట్ రేంజ్. సో ఇవన్నీ నిన్ననే ఫిల్ చేసినాయి, యాక్చువల్లీ నిన్ననే ట్రాన్స్ప్లాంట్ చేసినాయి. చూడండి, జస్ట్ వీ హ్యావ్ నిన్ననే జస్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసి పెట్టాము. సో ఈ రోజుకి ఇవి సెట్ అయిపోయాయి. సో లిటరలీ సమ్ 2-3 డేస్, ఇంకా రేపు ఎల్లుండి నుంచి ఇవి గ్రో స్టార్ట్ అయిపోతాయి. ప్రస్తుతం ఇప్పుడు అయితే ఓన్లీ అమరాంతస్ అంటే తోటకూర పాలకూరనే ఛానల్స్లో ఉన్నాయి, హైడ్రోఫోనిక్స్ ఛానల్స్లో. బట్ ఇప్పుడైతే సీడ్స్లో ట్రేస్లో మాత్రం ఆల్ ది అదర్ లైక్ సొరల్స్ అంటే చుక్కకూర, గంగవైల్, ఇంకా పాలక్, తోటకూర అండ్ అన్నీ గోంగూర అన్నీ వేసి పెట్టాము. అన్నీ సోయింగ్స్ చేసాము. ఒక 3 డేస్ అయింది సోయింగ్స్ చేసి. సో వన్స్ అవి జర్మినేషన్ స్టార్ట్ అయ్యి గ్రో అయ్యాక ఇందులో ట్రాన్స్ప్లాంట్ చేస్తాము. సో దిస్ యూ కెన్ సీ తోటకూర ఆల్రెడీ గ్రో అయింది, హార్వెస్టింగ్కి వచ్చేసింది. ఇది ట్రాన్స్ప్లాంట్ చేసి పెట్టిందే ఇంత గ్రో అయిపోయింది. సో దిస్ వన్ ఇస్ ద లెట్యూస్. ఇది లెట్యూస్ అనమాట. సో జనరలీ సలాడ్ పర్పస్కి యూజ్ చేస్తారు. సో నేను చెప్పాను కదా టొమాటో సీడ్లింగ్స్ గ్రో బ్యాగ్స్లో వేసామని. జస్ట్ నిన్ననే మేము ఇవి టొమాటో సీడ్లింగ్స్ గ్రో బ్యాగ్స్లో వేసాము. సో ఇవి యాక్చువల్లీ గ్రో బ్యాగ్స్. మేము ఇందులో దిస్ ఈజ్ యాక్చువల్లీ వి డిడ్ంట్ యూజ్ సాయిల్, ఇదంతా కోకోపిట్ కంటైనింగ్ వర్మిక్యులేట్ అండ్ పైరులైట్ వేసింది. సో ఇందులో నిన్ననే పెట్టాము సీడ్లింగ్స్. నేనైతే ఒక పర్ గ్రో బ్యాగ్ ఒక 2 పెట్టాను, బికాస్ అవి దే ఆర్ నాట్ చెర్రీ టొమాటోస్. సో ఎక్కువ గ్రో అవుతాయి కాబట్టి. సో ఐ ఫెల్ట్ ఇనఫ్ అని. ఇంకా ఉన్నాయి యాక్చువల్లీ, కొన్నే పెట్టాము, ఇంకా ఫిల్ చేయాలి. ఇంకా ఇవి కూడా ఈ ఛానల్స్ కూడా అబౌట్ టు ఫిల్ అనమాట, ఇంకా ఫిల్ చేయాలి వన్స్ అవి జర్మినేషన్ వచ్చాక.
ట్రీస్. అండ్ ఇక్కడ దిస్ వన్ యూ కెన్ సీ ఇది యాక్చువల్లీ దీని కింద ట్రేస్ ఉన్నాయి. ఎందుకు కవర్ చేసామంటే ఫర్ ఈజీ జర్మినేషన్ కోసము. ఈ ట్రేస్ ఇవి మేము సీడ్ సోయింగ్ చేసి సీడ్ సోయింగ్ అంటే 2 days బ్యాక్ సీడ్ సోయింగ్ చేసి వాటర్ ఇచ్చి పెట్టామన్నమాట. సో ఎందుకంటే ఇలా కవర్ చేస్తే సో మనకు ఫాస్ట్ జర్మినేషన్ వస్తుందని. సో ఆల్రెడీ వీ కెన్ సీ సమ్మర్ కొన్ని జర్మినేషన్ వచ్చి ఆల్రెడీ పైకి వచ్చాయి. ఇవన్నీ దీని కింద ఉన్నాయి అన్ని ట్రేస్ కూడా మేము ఫర్ అన్ని లోపల అన్ని ట్రేసే ఈజీగా జర్మినేషన్ రావడానికి ఇలా కవర్ చేసి పెట్టాము. వన్స్ మనకి జర్మినేషన్ వచ్చినాక ఇందులో నుంచి తీసి బయట పెట్టాలి, అంటే సన్లైట్ ఎక్స్పోజర్కి. మేము ఆల్రెడీ కొన్ని జర్మినేషన్ వచ్చేసాయి, అంటే జస్ట్ ఇన్ 2 daysలో జర్మినేషన్ వచ్చేసింది. కోకో ఇందులో దిస్ ఇస్ యాక్చువల్లీ కోకో పిట్. ఇదొక్క ట్రేలో వీ హ్యావ్ లైక్ 50 ఉన్నాయి, ఇలాంటి హోల్స్ 50 ఉన్నాయి. సో ఇందులో దిస్ ఇస్ కోకో పిట్. కొంచెం వర్మిక్యులేట్ పైరిక్యులేట్ యాడ్ చేసి కోకో పిట్ పెట్టి ఇందులో సీడ్ వేసాం మేము. సో ఆల్మోస్ట్ కొన్ని జర్మినేట్ అయ్యాయి. దెర్ ఆర్ స్టిల్ దిస్ ఈజ్ యాక్చువల్లీ ఇందులో మేము ఇప్పుడైతే మేము ఇందులో వేసిన అయితే అంటే గోంగూర వేసాము, చుక్కకూర వేసాము, పాలకూర, గంగవాయిల్ కూర, తోటకూర, అమరాంతస్, ఆల్ లీఫీ వెజిటేబుల్స్ వేసాము. సో వన్స్ ఇవి జర్మినేషన్ వచ్చాక వన్స్ దే ఆర్ రెడీ టు ట్రాన్స్ప్లాంట్ ఈ ఛానల్స్లో పెట్టి ట్రాన్స్ప్లాంట్ చేసి చేస్తాము. This is a small view about edible farm fresh store. So do visit, మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి, లైక్ హౌ